తన అలవాటు ప్రకారం ఉదయం 8 గంటలకు నిద్రలేచాడు మోటోరాం. బాబుగారు అటు ఇటు షికారుగా తిరుగుతూ కనిపించాడు. ఈయన నిద్రలేవటం చూసి బాబుగారు నమస్కారం చేస్తూ అడిగారు, మహారాజా, మీరు రాత్రి ఎక్కడికి వెళ్ళారు? నేను చాలా ప్రొద్దుపోయిందాకా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. భోజన సామాగ్రి అంతా సిద్ధం చేసి ఉంచాము. చాలాసేపు తరువాత సర్దించాను. ఇంతకు రాత్రి ఏమైనా తిన్నారా లేదా? అప్పుడు మోటోరాం ఇలా అంటాడు, మిఠాయి దుకాణంలో కొంచెం మిఠాయి తిని వచ్చాను. వెంటనే బాలచంద్ర, బాగానే ఉంది. పప్పు రొట్టెల్లో ఉన్న ఆనందం పూరీ మిఠాయిలో ఎందుకుంటుందండి? మీకు 12 అనాలు ఖర్చయి ఉంటాయి. అయినా కడుపు నిండి ఉండదు. మీరు మా అతిథిగా వచ్చారు. ఎన్ని డబ్బులయ్యాయో నేనిస్తాను, తీసుకోండి అని. మోటోరాం ఇలా అంటాడు, మీ ఖాతా దుకాణంలోనే తినివచ్చాను. ఆ బజారు చివర ఉన్న దుకాణం. వెంటనే బాలచంద్ర అడిగాడు, ఎన్ని డబ్బులు ఇచ్చుకున్నారు అని. దానికి సమాధానంగా మోటోరాం ఇలా అన్నాడు, నేనేమీ ఇవ్వలేదు, మీ ఖాతాలోనే వ్రాయించాను. ఆ మాట విన్న బాలచంద్ర, మీరు ఎంత తీసుకున్నారో నాకు చెప్పండి, లేకపోతే వాడు ఎక్కువ రాసుకుంటాడు, వాడు మహామోసగాడు. అది విన్న మోటోరాం, సుమారు 2.5 సేర్లు మిఠాయి తీసుకున్నాను, ఓ అర్ధ సేరు రబడీ కూడా తీసుకున్నాను అని అంటాడు. ఆ మాట వినగానే కంగు తిన్న బాబుగారు నోరు తెరిచాడు. ఏదో వింత విషయం విన్నట్లుగా విస్తుపోయి పురోహితుని వైపు చూశాడు. వాళ్ళ ఇంట్లో వాడకం నెల మొత్తం మీద కూడా 3 సేర్లు ఉండదు. ఈ మహానుభావుడు ఒక్కసారి దాదాపు 4 రూపాయల సరుకులు మేశాడు. ఈయన మరో పూట ఉంటే దివాలా తీయవలసిందే. అది కడుప, కంబాలా చెరువ, 3 సేర్లు. దీనికి మితం ఏమైనా ఉందా? గాబరా పడుతూ గబగబా లోపలికి వెళ్ళాడు. రంగీలితో అన్నాడు, ఇదిగో విన్నావా, ఈ మహానుభావుడు నిన్న 3 సేర్లు మిఠాయి తిన్నాడు. 3 సేర్లు ఖచ్చితంగా తూయించి మరీ తిన్నాడు. ఆ మాట విన్న రంగీలిబాయి ఆశ్చర్యపోతూ అన్నది, లేదులేండి, 3 సేర్లు ఏం తింటాడులేండి, మనిషా ఎద్దా. వెంటనే బాలచంద్ర ఇలా అన్నాడు, 3 సేర్లు అని తన నోటితోనే తాను చెప్పాడు. 4 సేర్లకు తక్కువ తిని ఉండడు. ఆ విషయం విన్న రంగీలి ఇలా అంటుంది, ఈయన కడుపులో బకాసురుడు జొరబడ్డాడా ఏమిటి అని. వెంటనే బాలచంద్ర అంటాడు, ఈరోజు కూడా ఉన్నాడంటే 6 సేర్లైనా మింగేస్తాడు అని. ఆ మాట విన్న రంగీలి ఇలా అంటుంది, అయితే ఈరోజు ఉండవలసిన అవసరం ఏముంది? ఆ ఉత్తరానికి జవాబు ఏదైనా వ్రాయవలసి ఉంటే త్వరగా రాసిచ్చి వెంటనే పంపించండి. ఒకవేళ ఉంటే మా దగ్గర మిఠాయి తేరగలేదని స్పష్టంగా చెప్పండి. కిచిడీ వండుకుంటే వండుకోమనండి, లేకపోతే వచ్చిన దారి పట్టమనండి. ఇటువంటి తిండిపోతులను మేపితే మోక్షం వస్తుందనే వాళ్ళు ఎవరైనా ఉంటే మేపుకుంటారు. మనకు అటువంటి ముక్తి అవసరం లేదు. అయితే పురోహితుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. అంచేత బాబుగారు లౌకికంగా చెప్పవలసిన అవసరం కలగలేదు. ఆయన అడిగాడు, ఏమిటి, వెళ్ళిపోతున్నారా మహారాజా అని. వెంటనే మోటోరం, అవునయ్య గారు, ఇక వెళ్తాను. 9 గంటల బండి అందుతుంది కదా. అది విన్న బాలచంద్ర భక్తిభావంతో ఇలా అంటాడు, ఈ రోజున ఉండిపోండి మహారాజా అని. ఈ మాట అన్నాడే గాని పురోహితుడు నిజంగానే ఉండిపోతాడేమోనని భయం వేసింది. అంచేత అయినా వాళ్ళక్కడ మీకోసం ఎదురు చూస్తుంటారేమో మహారాజా అని అన్నాడు. వెంటనే మోటోరాం ఇలా అంటాడు, 1-2 రోజులు ఉన్నా పర్వాలేదనుకోండి. ఈరోజు కూడా ఉండి సంగమంలో స్నానం చేసి నిదానంగానే పోదామనుకున్నాను. కానీ మీరు ఏమీ అనుకోకుండా ఉంటే ఒక మాట చెప్తాను. మీ ఇంట్లో ఎవరికి బ్రాహ్మణుల పట్ల లేశ మాత్రం కూడా శ్రద్ధ లేదు. మా యజమానులు మా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటారు. మేము వారి వాకిట్లోకి వెళ్తే చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ఇంట్లో వాళ్ళందరూ మాకు సేవలు చేస్తూ మమ్మల్ని ఎంతో ఘనంగా సత్కరిస్తారు. గౌరవం లేని చోట క్షణం ఉండాలన్నా అసహ్యంగానే ఉంటుంది. బ్రాహ్మణులను గౌరవించిన ఇంటికి శుభం కలుగదు అని అంటాడు. అది విన్న బాలచంద్ర, మహారాజా, మా వల్ల అటువంటి అపరాధమేమీ జరగలేదు. కోపంలో ఉన్న మోటోరాం ఇలా అంటాడు, అపరాధం జరగలేదా? అపరాధం అంటే ఏమిటి? ఇంతకు ముందే మీరు ఇంట్లోకి వెళ్ళి ఈ మహానుభావుడు నిన్న 3 సేర్లు మిఠాయి తిన్నాడు, 3 సేర్లు ఖచ్చితంగా తూయించి మరీ తిన్నాడు అని చెప్పారు. మీరు అసలు కడుపు నిండా తిననిచ్చింది ఎక్కడా? ఒకసారి సంతృప్తిగా తినిపించండి.
కళ్ళు తిరిగిపోతాయి. 5 సేర్లు మిఠాయి తిన్నా త్రేపు రానటువంటి మహాపురుషులున్నారు. కడుపు నిండా మిఠాయి తినమని మమ్మల్ని ప్రాధేయపడుతూ ఉంటారు. మీ వాకిట్లో నిలబడి ఉండటానికి మేము భిక్షకులైన బ్రాహ్మణులం కాదు. మీ పేరు విని వచ్చాము. ఇక్కడ తిండికి కూడా అల్లాడిపోవలసి వస్తుందని మాకు తెలియలేదు. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. మాటలు విన్న బాబుగారు చాలా సిగ్గుపడిపోయాడు. నోట్లో నుంచి మాట కూడా రాలేదు. తన జీవితంలో ఎన్నడూ ఇటువంటి అవమానపు మాటలు వినలేదు. ఎన్నో విధాలుగా సర్ది చెప్పబోయాడు. అది మిమ్మల్ని గురించి చర్చ కాదు, మరో మహాశయుని గురించి అనుకున్నాను అని చెప్పిన పురోహితుని క్రోధం శాంతించలేదు. ఆయన ఏ మాటైనా సహించగలడు, కానీ తన కడుపును నిందిస్తే సహించలేడు. స్త్రీకి తన రూపాన్ని గురించిన నింద ఎంత అప్రియంగా ఉంటుందో, పురుషునకు తన పొట్టను గురించిన నింద అంత అప్రియంగా ఉంటుంది. బాబుగారు బ్రతిమలాడుతున్నాడు. అయితే మరోవైపు నిలబడిపోతాడేమోననే భయం కూడా ఉంది. ఆయన లోబితనం బయటపడింది. ఇక అందులో సందేహం లేదు. ఆ లోబితనాన్ని తెరచాటున దాచుకునడానికి చేయవలసిన ప్రయత్నం అంతా చేశాడు. కానీ జరగవలసింది జరిగి తీరింది. ఇంట్లో ఈ సంగతి ఎందుకు చెప్పానా అని, పైగా బిగ్గరగానే ఎందుకు చెప్పానా అని బాబుగారు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ దుష్టుడు ఇంట్లో సంభాషణ వింటూ ఉన్నాడు కాబోలు. అయినా ఇప్పుడు పశ్చాత్తాపడినందువలన ప్రయోజనం ఏమున్నది? ఏ దరిద్రపు ముఖాన్ని చూశానో ఈ ఆపద వచ్చి పడింది. ఈ దుష్టుడు ఇక్కడి నుంచి కోపంతో వెళ్తే అక్కడకు పోయిన తరువాత మనల్ని అపఖ్యాతి పాలు చేస్తాడు, అవమానిస్తాడు. నా లౌకికం అంతా బయటపడిపోతుంది. ఇప్పుడు ఇతడి నోరు మూయించి పంపించవలసిందే అని తనలో తాను అనుకుంటాడు బాలచంద్ర. ఇలా ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళి రంగీలిబాయితో అన్నాడు. ఈ దుష్టుడు నేను నీవు అన్న మాటలన్నీ విన్నాడు, కోపంతో వెళ్ళిపోతున్నాడు అని. వెంటనే రంగీలి అంటుంది, అతడు వాకిట్లో ఉన్న సంగతి తెలిసిన వారు నెమ్మదిగా ఎందుకు మాట్లాడకూడదు? కోపంతో ఉన్న బాలచంద్ర ఇలా అంటాడు, ఆపద ఎప్పుడూ తోడు లేకుండా రాదు. వాడు మన మాటలు వినడానికి ప్రయత్నిస్తాడని నాకేం తెలుసు అని అంటాడు. అప్పుడు రంగీలి ఇలా అంటుంది, ఈ రోజు లేవటంతోనే ఎవరి ముఖం చూశారు? ఆ ప్రశ్నకు సమాధానంగా బాలచంద్ర ఇలా అంటాడు, ఈ దుష్టుడే ఎదురుగా పడుకుని ఉన్నాడు. తెలిసి ఉంటే అటు చూసేవాడినే కాదు, ఇప్పుడు ఏదైనా ఇచ్చి వీడితో రాజీ పడవలసి ఉంటుంది. ఆ మాట విన్న రంగీలి కస్సున లేచి, ఏమిటి ఇచ్చేది? పోనివ్వండి, మనం ఆ సంబంధం చేసుకోవడం లేదు కదా. వాడు వెళ్ళి ఏం చేస్తే మాత్రం మనకేమిటి? వాడు ఇష్టం వచ్చినట్లు చేసుకొనివ్వండి. బాలచంద్ర రంగీలిని సముదాయిస్తూ ఇలా అంటాడు, అలా బయటపడలేము. 10 రూపాయలు ఇటివ్వు, వీడ్కోలు సందర్భంగా అని చెప్పి ఇస్తాను. భగవంతుడు ఇటువంటి నికృష్టుని ముఖం కనిపించకుండా చేయాలి. రంగీలి చాలా పశ్చాత్తాపడుతూ 10 రూపాయలు తీసి ఇచ్చింది. బాబుగారు ఆ 10 రూపాయలు తీసుకుపోయి పురోహితుని పాదాల మీద పెట్టాడు. పురోహితుడు మనసులో అనుకున్నాడు, వీడి లోబితనం తగలడా? మర్చిపోకుండా ఉండేటట్లు వాతబెట్టాను. 10 రూపాయలు ఇచ్చి నన్ను మూర్ఖుని చేద్దామనుకున్నాడు. ఆ భ్రమలో ఉండవద్దు. నీ జాతకం అంతా నాకు తెలుసు. డబ్బు జేబులో వేసుకుని ఆశీర్వదించాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బాబుగారు చాలాసేపటి దాకా అలాగే నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా నన్ను లోబివాణ్ణిగానే భావిస్తున్నాడో లేక నా లోబితనం తెరచాటుకు పోయిందో తెలియటం లేదు. ఈ 10 రూపాయలు కూడా నీళ్ళల్లో పారేసినట్లు వృధా కాలేదు కదా.